మరోసారి యూరోప్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. యుద్ధంలోకి బ్రిటన్ దేశం కూడా ప్రవేశించబోతోంది. ఉక్రెయిన్ కి అండగా బ్రిటన్ సైనిక సాయం చేయబోతోంది. అధికారికంగా ఇప్పటికే బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. యూకే ప్రకటన పైన యూరోప్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధంలోకి యూకే కనుక ప్రవేశిస్తే యూరోప్ అంతటా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ కి మద్దతుగా కెనడా దేశాలకు నిలిచాయి. ఈ నెల 24న యూరోపియన్ దేశాల కీలక భేటీ జరగబోతోంది. అయితే ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొనబోతున్నాడు. ఒకేలా కనుక బ్రిటన్ సపోర్ట్ యుక్రెయిన్ కనుక తీసుకుంటే ఈ ప్రభావం యూరోప్ పైన పడే అవకాశం ఉంది. కెనడా కూడా ఇప్పటికే సపోర్ట్ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ వార్లో బ్రిటన్ ఒకవైపు ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తుంది, కెనడా కూడా సపోర్ట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో యూరోప్ దేశాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఈ ప్రభావం తమపై పడుతోంది. ఈ ప్రభావం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఆందోళన రేకెత్తించే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీన అటు యూరోపియన్ దేశాలు కూడా భేటీ కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాలి. ఉక్రెయిన్ కి బ్రిటన్ సపోర్ట్ ఇస్తోంది. దాని అంశానికి సంబంధించి బహిరంగంగానే ప్రకటించింది. యూకే ప్రకటన పైన యూరోప్ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే బ్రిటన్ ప్రధాని దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసేసారు. సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేశారు ఆయన. యుద్ధంలోకి యూకే ప్రవేశిస్తే యూరోప్ అంతటా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ మద్దతు కారణంగా యూరోప్ దేశాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తమ పైన కూడా ఈ ప్రభావం పడుతుందంటూ యూరోప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కెనడా దేశం కూడా ఇప్పటికే ఉక్రెయిన్ కి మద్దతుగా నిలుస్తున్నట్టుగా ప్రకటించింది.